అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్, ఆ కామెంట్స్ తర్వాత గొట్టలుగా తయారవుతున్న విశ్లేషణలు. ఆ విశ్లేషణలు ఎవరు చేస్తున్నారంటే అటు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, ఇటు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, ఈ మధ్యలో న్యూట్రల్స్గా మేధావులుగా చెప్పుకోబడే వాళ్ళు కూడా చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ ఏంటి, దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎరకాటంలో పెట్టేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఎలాంటి ఆలోచనలు చేసేయబోతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యక్తికి ఎటు బుర్ర లేదు. ఆయన మాటలను విశ్లేషించే వాళ్ళకైనా కాస్త బుర్ర ఉండి ఆడవాళ్ళు కదా అనిపించింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలకి అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ప్రతిదాన్ని పెంట చేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో అనే విషయాన్ని కూడా గ్రహించాల్సినటువంటి సందర్భం. కృష్ణానది అండి, కృష్ణానది రివర్ బేసిన్లో అమరావతి కట్టేస్తున్నారు, ఇది చాలా ఘోరం, తప్పు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆ పక్కనే మద్రాసు కాలువ ఉంది, దాని ఎదురుగా ఆయన ఇల్లు కట్టి తగలెట్టుకున్నారు కదా. అదే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కృష్ణానదికి ఎంత దూరంలోనే, ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి మెజర్మెంట్ వేయండి, ఒక 1500 మీటర్ల దూరంలో ఉంటుంది. మరి ఒక పెద్ద నదికి 1500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కొంప మరి రివర్ బేసిన్లో ఉన్నట్లా లేదా? అసలు అదే కృష్ణా నదికి కదా లెఫ్ట్ సైడ్ ఉన్నది విజయవాడ నగరం, అటువైపు విజయవాడ నగరం ఉంటే తప్పు లేదు, ఇటువైపు అమరావతి నగరం కడితే తప్పు అవుతుందా? ఏ విధంగా అవుతుందనే కనీస లాజిక్ లేని జగన్మోహన్ రెడ్డి మాటల కోసం ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి నగరాల పేర్లు కోట్ చేస్తూ అసలు నాగరికత మొదలైందే నదీ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, ఇలాంటి పిచ్చి లాజిక్లని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, అసలు వాటి అవసరం ఏముంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బుర్రలేని మాటలు, బుర్రలేని వ్యాఖ్యానాలు, బుర్రలేని ఆలోచనలు, అటువంటి బుర్రలేని వ్యక్తుల గురించి, బుర్రలేని నాయకుల గురించి ఈ మాట చాలా స్పెసిఫిక్గా చెప్పాలి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు ప్రతిదానికి కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కండిషన్లో ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పామని కనీసం ఆలోచన ఉండాలి కదా. మనం అమరావతికి పరిమితమే మాట్లాడదాం అండి. ఫస్ట్ అసలు అమరావతి రైతులు, లేదా అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు, లేదా అక్కడ త్యాగాలు చేసేసిన వాళ్ళు, అలా 2019లో మీరు ఎవరు కోటేశారు? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేశారు? మీరు రాష్ట్రంలో 151 సీట్లు గెలిచాడు సరే, అసలు మీరు అమరావతి ప్రాంతంలో మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు? ఏ స్వార్థంతో ఓటేశారు? ఏ ఆశతో ఓటు వేశారు? ఆ జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచాడు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తానని ఆశ పెడితే, మభ్య పెడితే దానికి మీరు లొంగిపోయారు కదా. మరి మీకు ఏం అర్హత ఉంది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడానికి? మీరు భూములు ఇచ్చారు, ఆ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధంగా ఎంత పర్ఫెక్ట్గా లాక్ చేసి ఆయన రకమైనటువంటి చట్టబద్ధత దానికి కల్పించడం వలన కదా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడి నుంచి రాజధానిని కదిలించలేకపోయాడు. ఈ మాత్రం ఆలోచన ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ప్రజానీకంలో ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి గురించి రెండో విడత భూ సమీకరణకు వెళ్తున్నారు, మొదటి విడత ఇచ్చిన దానికే అతిగతి లేదు, ఇది ఒక రంగుల కళేనా అని ఒక పత్రిక రాయడం, లేదంటే కొన్ని పార్టీలు విమర్శలు చేయడం, లేదా కొన్ని మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కళాత్మక నగరాన్ని నిర్మించాలనుకున్నారా? అటువంటి కళతో ఆయన అడుగులు వేస్తే దాన్ని ఒక రంగుల కళగా మార్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే దానికి పూర్తిగా బాధ్యులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు. మీరు చేసినటువంటి తప్పును రాష్ట్ర ప్రజలందరూ కలిసి కదా సరిచేసింది. ఇవాళ విశాఖపట్నం రాజధాని పెడతానంటే జగన్మోహన్ రెడ్డి మరి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ కదండి. పిల్లలు జగన్ రెడ్డి ఇక్కడే పెట్టి అనొచ్చు కదా. అలా అన్నారా? అనలేదు కదా. మనం ఆ రోజు కమిట్ అయ్యాం, అమరావతి రాజధానిగా ఉండాలి, అక్కడ రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి విశాలమైన భావంతో ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అటు రాయలసీమ కావచ్చు, మధ్యాంధ్ర జిల్లాలు కావచ్చు, అందరూ సమిష్టిగా ఆలోచన చేసి మీ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైతికంగా గెలిచింది అనేటువంటి ఒక భావన క్రియేట్ చేసుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అడ్డు తగులుతున్నారు మీరు. అది చంద్రబాబు నాయుడు గారికి 2014-19 మధ్య ఏం చేయాలి అమరావతిలో, 2019 నుంచి 24 మధ్య ఏం చేయాలి, 2024 నుంచి 29 మధ్య ఏం చేయాలి అనేది ఒక క్లియర్ కట్ విజన్తో ఆ రోజు అడుగులేశారు. మరి ఆ మధ్యలో నాశనం చేసింది ఎవరు? కొరువుతో తలగొక్కున్నది ఎవరు? అసలు ఆ ప్రాంతాన్ని కొరువెట్టేసింది ఎవరు? మీరే కదా, అక్కడ ప్రజలే కదా, మీరే కదా నాశనం చేసింది. మరి మీరు నాశనం చేసిన దాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 మధ్య ఏం చేయాలో అది చేయాలి. దాంతోపాటు 2024-29 మధ్య ఏం జరగాలో అది కూడా చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే 2029 నాటికి మళ్ళీ ఇదే ప్రజలు ప్రశ్నిస్తారు, ఏంటి ఈ మాత్రమేనా రాజధాని అంటే, ఇదేనా రాజధాని అంటే, దీనికోసమైనా మేము భూములు ఇచ్చింది, 15 ఏళ్ళు వెయిట్ చేసింది
వచ్చింది దీనికోసమేనా? ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు అన్నీ కూడా మళ్ళీ మన నుంచే అరైజ్ అవుతాయండి. మరి వీటన్నిటిని అడ్రస్ చేయాలి కాబట్టి, వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగానే ముందుకు వెళ్తున్నారు. అండ్ రెండో విడత భూ సమీకరణకు వెళ్తే 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికే తేలేకపోతున్నాం, ఇంకో 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుబడి పెడతాం అని అడుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తికి నిజంగా భజన చేసినట్లయితే ఏమవుతుంది? రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలండి. చంద్రబాబు నాయుడు గారు చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఇవాళ ఆ ప్రాంత రూపురేఖల్ని సమగ్రంగా శరవేగంగా మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్కి అర్థమవుతుంది. మీరు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఆయన అనుకున్నది సాధ్యమవుతుందండి. ఆయన ఆలోచనలకి మనం ఎక్కడ అడ్డు తగలకుండా ఆయన ఆలోచనలో అనుకున్న విధంగా ముందుకు వెళ్ళనిస్తే ఆయనకి దానికి చేయడానికి అవసరమైనటువంటి సమయాన్ని మనం ఇవ్వగలిగితే అక్కడ అద్భుతాలు సాధ్యమవుతాయి. కానీ మనం చెప్పింది జరగాలి, మనం చెప్పింది చేయాలి, మనం చెప్పిన పరిధిలోనే అక్కడ పనులు జరగాలంటే అద్భుతాలు జరగవండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే మీకు కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రజలు కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం అంతా అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా మనం అందరం కూడా, అంటే ఒక్క అమరావతి ప్రాంత ప్రజలనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సిచ్యువేషన్లో మనం ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. రాష్ట్రం పూర్తిగా సర్వం శాంతం నాశనం అయిపోయింది. ఈ రాష్ట్రం ఏం పూల పాన్పు కాదు, ఈ రాష్ట్రం ఏం బంగారమయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతి గతి లేకుండా పోతోంది. అసలు ఈ రాష్ట్రంలో ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే మొదటి 6 నెలల్లోనే ఈ రాష్ట్రం అంతా చాప చుట్టేస్తాడు, ఈ రాష్ట్రంలో బతుకు ఉండదు, భవిష్యత్తు ఉండదు అనేటువంటి భయంతో మనం చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని అప్పచెప్పాం. అటువంటి అడ్రస్ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళ అడుగడుగునా నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మరి అటువంటి ఆలోచనలన్నిటికీ రాజకీయ సంకుచిత బుద్ధితో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రల్లో మీరు కూడా భాగస్వాములు అవుతామంటే నిజంగా ఎవ్వరూ కాపాడలేరండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఈ ప్రజలకు కరెక్ట్ అని అందరూ అనుకునేటువంటి సిచ్యువేషన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కరెక్ట్ చేయడం అంటే అదేమంత ఆషామాషి విషయం కాదు. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేశారు? ప్రభుత్వ ఉద్యోగులకు తెలీదా? వాళ్ళకి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్కి ప్రభుత్వ ఖజానా చేరుకుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వచ్చేస్తున్నాయి అన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు ఎందుకు మొగ్గు చూపించారు? వారికి తెలీదా ఈ సంక్షేమం కోసం మనం కక్కుర్తి పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున ఇంకేమీ మిగలదని? ఈ రాష్ట్రంలో భూముల విలువ తగ్గిపోయింది, ఈ రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు తగ్గిపోయాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొమ్మంతా ఎటుపోతుందో తెలియదు, వనరులన్నీ కరిగిపోతున్నాయి. అటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఆయన ఏమీ పూలపాన్పుగా దీన్ని భావించట్లేదు. అదేమి అద్భుతమైన రాజసింహ స్వప్నంలాగా ఆ కుర్చీని కూడా ఫీల్ అవ్వట్లేదు. ఒక ముళ్ళ కంచె మీద మనం ఆయన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టాం. ఆ కష్టాలన్నీ ఆయన పడతారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.